ప్రభువునందు దేవుని ప్రియులారా, ఈ దిన వాక్య పఠనము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుంచి చివరి వచనము వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను. అతని ఆనుకొని తన భాగములో కేయిలా యొక్క సగము భాగము వరకు అధిపతి అయిన హషబ్య బాగు చేయువాడాయెను. అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగు చేసెను. అతడు కేయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యోషోవకు కుమారుడునైన ఏజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేసెను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను, హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయషేయా కుమారుడైన అజర్యా బాగు చేసెను. అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును, హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగు చేసెను. అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన హలాలు బాగు చేయువాడాయెన. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేసెను. ఓపేలులో నున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను, దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మములకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమాయా బాగు చేసెను. అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును, జాలాపు 6వ కుమారుడైన హామానును మరియొక భాగమును బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరఖ్యా కుమారుడైన మెషుల్లాము బాగు చేసెను. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును, మిస్పాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. ఇంతటితో ఈ పాఠ్యభాగం సమాప్తం.